తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇటీవల కాలంలో రుణ యాప్ ఏజెంట్ల వేధింపులకు బలవుతున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా లోన్ యాప్స్ వేధింపులు భరించలేక ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగి బలైన ఘటన కామారెడ్డి జిల్లా సదాశివ్ నగర్లో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల కేంద్రానికి చెందిన నిమ్మలపోయిన సందీప్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డ్ అవసరానికి మించిన డబ్బులు తీసుకున్నాడు. అలా తీసుకున్న డబ్బులను స్టాక్ మార్కెట్లో పెట్టడంతో వరుసగా నష్టాలు వచ్చాయి. దీనికి తోడు డబ్బులు కట్టాలని లోన్ యాప్ ఏజెంట్లు రోజు ఒత్తిడి చేస్తున్నారు. ఈ ఒత్తిడి కాస్త ఈ మధ్య కాలంలో తీవ్రంగా మారింది. సందీప్ను లోన్ యాప్ ఏజెంట్స్ అవమానిస్తూ అసభ్యకరంగా మెసేజ్లు పెడుతూ వేధించడం మొదలుపెట్టారు. దీంతో వారి వేధింపులు భరించలేక హైదరాబాద్ అల్వాల్లోని రూమ్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరోపక్క లోన్ యాప్స్ ఏజెంట్ల ఒత్తిడి భరించలేకనే సందీప్ ఆత్మహత్య చేసుకున్నట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. లోన్ యాప్లో డబ్బులు తీసుకుని తిరిగి చెల్లించే సమయంలో లోన్ యాప్స్ ఏజెంట్లు అవమానిస్తూ అసభ్యకరంగా మెసేజ్లు పెడుతూ వేధించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. లోన్ యాప్స్, క్రెడిట్ కార్డ్స్ ద్వారా 20 లక్షల వరకు అప్పులు చేసినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుని స్వస్థలం సదాశివ నగర్లోని ఇంటికి లోన్ యాప్స్ ఏజెంట్లు వచ్చి ఇబ్బందులు పెట్టడంతో సందీప్ హైదరాబాద్లో ఆత్మహత్యకు పాల్పడ్డట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సందీప్కు గత 5 నెలల క్రితమే వివాహమైంది. మరోపక్క సందీప్ మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆడ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండే సార్ మా అన్న. మా ఇంట్లో మా అన్న ఒక్కడే ఆధారం, మాకు జాబ్ చేసి మాకు డబ్బులు పంపిస్తుండే సార్. నెలకు కొన్నని వాడి ఖర్చులో కొన్ని ఉంచుకొని మాకు కొన్ని పంపిస్తుండే. ఈ మధ్యనే 2 డేస్ కిందట సూసైడ్ చేసుకున్నాడు. అది స్టాక్ మార్కెట్, ఈ యాప్స్ వీటి కారణంగా సూసైడ్ చేసుకున్నాడు సార్. యాప్స్, బెట్టింగ్ యాప్స్ చాలా ఇబ్బంది పెట్టినాయి. బాగా టార్చర్ చేసినాయి. స్టాక్ మార్కెట్లో చాలా కోల్పోయింది, 10 లక్షల దాకా కోల్పోయింది సార్. మిగతా బ్యాంకులలో కూడా లోన్ తీసుకున్నాడు సార్, అవి కట్టలేకపోయిండు. వాళ్ళు వచ్చి ఇంటి ముంగట స్ట్రైక్ చేశారు సార్. చాలాసార్లు రావడం జరిగింది, చాలాసార్లు కూర్చోవడం జరిగింది. 2-3 టైమ్స్, ఒక 4 టైమ్స్ అట్లా కూర్చున్నారు సార్ ఇంటి ముందట. వాడు ఆ బాధని భరించలేకపోయింది సార్. మా అన్న మానసికంగా లోపల ఒత్తిడి భరించిండు. బాగా అప్పుల ప్రెజర్ వల్ల తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది.